హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు రాజశేఖర్. నేను ఎస్ఈఓ డిజిటల్ మార్కెటింగ్లో 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు ఆన్లైన్లో పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్ ఎలా చేయాలి, వర్క్స్ అన్నది నేను వీడియోలో ఫుల్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అలాగే ఎఫ్లెట్ మార్కెటింగ్ కోసం కూడా నేను వీడియోస్ అయితే చేశాను. అలాగే సిపిఏ మార్కెటింగ్, అలాగే యూట్యూబ్లో ఎటువంటి టాపిక్స్ పెట్టాలి, వ్యూస్ ఎలా తెప్పించుకోవాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం, వాటన్నిటి కోసం నేను అయితే లైవ్గా వీడియోస్ అయితే చేశాను. నేను వాచ్ టైం కోసం ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అవి చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఇప్పుడు టాపిక్ అయితే వచ్చేద్దాం. ప్రజెంట్ టాపిక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ అయితే మనకి చేస్తూ ఉంటుంది. స్విగ్గీలో అయితే జాబ్స్ అయితే అనౌన్స్ చేశారు. పార్ట్ టైం అండ్ ఫుల్ టైం అయితే మనకి అనౌన్స్ చేశారు. మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ అయితే మనం పాస్ అయ్యి అయితే ఉండాలి. స్విగ్గీ అందిస్తుంది మనకి ఫుల్ టైం అండ్ పార్ట్ టైం జాబ్ అయితే. మీరు విలేజ్లో ఉన్న, టౌన్లో ఉన్న, మీరు ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి కదలకుండా మీకు కంపెనీ అయితే ఫిక్స్డ్ శాలరీ ఇచ్చి మీకు జాబ్ అయితే ఇస్తుంది. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే వర్క్ అయితే మీరు అందిస్తుంది. మీకు పార్ట్ టైం జాబ్ 4 to 5 hours అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే ఫుల్ టైం అయితే 8 hours అయితే ఉంటుంది. దానికి కానీ శాలరీ ఫిక్స్డ్ శాలరీ 14,000 శాలరీ అయితే ఉంటుంది. అలాగే మీకు 1,500 ఇన్సెంటివ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు ఫ్రెషర్ అయినా పర్లేదు, మనకి స్విగ్గీ కంపెనీ వారు అయితే మనకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 15 days ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్లో మీకు ఏం చేయాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. ఈ కంపెనీలో ప్రాసెస్ ఏంటంటే, మనకి చాలామంది కస్టమర్స్, క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి మనకి కంప్లైంట్స్ అయితే అరైజ్ అయితే ఉంటాయి. ఆ కంప్లైంట్స్కి మనం సాల్వ్ చేసి మనం రిప్లై అయితే పంపుతూ ఉండాలి. మనకి వాట్సాప్లో మనం మనకు రిప్లై ఎలాగ పంపుతామో అలాగే మనం కూడా వాళ్ళకి, కస్టమర్స్కి కంప్లైంట్స్కి మనం రిజాల్వ్ చేసి పంపాలి. అదే మన వర్క్. దీనికి కానీ వాళ్ళు 15 days ట్రైనింగ్ అయితే ఇచ్చి, అలాగే మీకు ట్రైనింగ్లో 3,000 స్టే ఫండ్ అయితే వాళ్ళు మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీల్లోని మనకి ఫ్రీగా అయితే ట్రైనింగ్ అయితే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే అమౌంట్ అయితే మనకి తిరిగి అయితే ఇస్తారు. ఆ అమౌంట్ మీకు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు కంపెనీ నుంచి ఒక ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అవుతుంది. అందులో ప్రాపర్గా మీ డీటెయిల్స్, మీ శాలరీ అవన్నీ అయితే ఆఫర్ లెటర్ అయితే అందులో ఉంటాయి. అలాగే మనకి జాబ్ వచ్చిన తర్వాత మనం కంపెనీకి వెళ్తున్నప్పుడు మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ మనకి ఎలా ప్రొవైడ్ చేస్తారో, అలాగే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఎలా ప్రొవైడ్ చేస్తారన్నది వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అప్లై చేసుకోండి. అందరూ ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని జాబ్ అయితే తెచ్చుకోండి, సరేనా? నేను అది ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? వీడియో అయితే స్టార్ట్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్ డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఇలా మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నేమ్ వచ్చి ఏబుల్ జాబ్స్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ యాప్. ఇది ఏంటంటే మనకి చిన్న కంపెనీస్, పెద్ద కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూస్ అయితే తీసుకొచ్చి ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉంటుంది. ఇలాగా మనం ఈ యాప్ ద్వారా అయితే జాబ్ అయితే సంపాదించవచ్చు. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయితే చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓపెన్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఇలాగా మనకి ఓపెన్ అయితే అయ్యింది. ఇలా లోడ్ అవుతుంది. ఇన్స్టాల్ అవగానే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే అడుగుతుంది. మీ నేమ్ అయితే టైప్ చేయండి. ఇక్కడ నేనైతే నా నేమ్ అయితే టైప్ చేస్తున్నాను. ఇలా నేమ్ అన్నది టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కాంటాక్ట్ నెంబర్ అయితే మీరు ప్రొవైడ్ చేయండి. వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. మీరు ఏదైతే వాట్సాప్ లింక్ అప్ ఇచ్చుకున్నారో ఆ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయండి. నేనైతే ఇచ్చాను. నేను ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అన్నది ఎంటర్ అవుతుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయి. ఓకే, ఓటీపీ అయితే మనకి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓటీపీ అయితే ఎంటర్ అయింది. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అన్నది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో యాక్సెస్ ఉంది కదా, మన లొకేషన్ అన్నది యాక్సెస్ చేసుకుంటుంది. ఇక్కడ అలో యాక్సెస్ అయితే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ అలో జాబ్స్ యాక్సెస్ డివైస్ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ మీద అయితే మీరు అలో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదైతే లోడ్ అవుతుంది. అసైనింగ్ యువర్ కోర్స్, మన కోర్స్ అయితే అది అసైన్ చేసుకుంటుంది. ప్లీజ్ వెయిట్ అయితే చేయండి.
వెయిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ స్విగ్గీ అని వస్తుంది చూసారా, డైరెక్ట్ మనకి స్విగ్గీ అని వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంటిన్యూ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. మీరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చాలా వరకు మిస్ అవుతారు. పాయింట్స్ అనేది మిస్ అయితే మళ్ళీ మీకు ఇంటర్వ్యూకి అయితే మళ్ళీ మీకు రిజెక్ట్ అయిపోతుంది. అందుకని వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ స్క్రోల్ ఉంది కదా, ఇక్కడ ఇలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ గాట్ ఇట్ అని ఉంది కదా, ఇక్కడ గ్రీన్ మార్క్, ఈ గ్రీన్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఆర్ యూ 12th పాస్ ఆర్ అబోవ్ అని ఉంది కదా, మీరు 12th పాస్ అయ్యారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఎస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ యారో అయితే నొక్కండి. ఓకే, చూడండి, ఆర్ యూ ఓకే విత్ ఫిక్స్డ్ శాలరీ 6,600 ప్లస్ ఇన్సెంటివ్స్ అంటే పార్ట్ టైం, ఇది పార్ట్ టైం పొజిషన్. లేకపోతే 14,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఫుల్ టైం పొజిషన్. నేను చెప్పాను కదా, ఫుల్ టైం వాళ్ళకి 14,000 ఇస్తున్నారు, పార్ట్ టైం వాళ్ళకి 6,600 రూపీస్ అయితే ఇస్తున్నారు. అది మీ ఇష్టం, పార్ట్ టైం చేసుకుంటారా లేకపోతే ఫుల్ టైం చేసుకుంటారా అన్నది మీకు ఇష్టం. అది మీరు ఎస్ అని అయితే క్లిక్ చేయండి. మీరు ఓకే కాబట్టి ఈ శాలరీకి ఓకే అనుకుంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్కి యారో మార్క్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ ఓకే విత్ ఏ కస్టమర్ సపోర్ట్ రోల్, మీకు కస్టమర్ సపోర్ట్ రోల్ ఓకే అని అడుగుతున్నారు. ఓకే అని అయితే మీకు ఓకే కాబట్టి ఓకే అని అయితే ఎస్ అయితే క్లిక్ చేయండి. ఓకే, తర్వాత ఇదైనా తర్వాత ఆర్ యూ అప్లయింగ్ ఫుల్ టైం పొజిషన్ పార్ట్ టైం పొజిషన్, మీరు ఫుల్ టైం అంటే 8 hours 14,000కి వర్క్ చేస్తున్నారా లేకపోతే పార్ట్ టైం పొజిషన్ 4 to 5 hours చేస్తున్నారా అనేది మీ ఇష్టం. అది మీరు ఏదైతే అదైతే క్లిక్ చేయండి. ఫుల్ టైం అయితే క్లిక్ చేయండి. మీకు ఫుల్ టైం చేసుకుంటే ఇన్సెంటివ్ కూడా 1,500 ఇన్సెంటివ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. నేనైతే ఫుల్ టైం అయితే క్లిక్ చేస్తున్నాను. యారో మార్క్ అయితే క్లిక్ చేయండి. ఓకే, డేటా అయితే అప్లోడ్ అయితే అయిపోయిన తర్వాత ప్లీజ్ మూవ్ హెడ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇలాగా ఇక్కడ స్క్రోల్ అని ఉంది కదా, ఈ స్క్రోల్ అయితే క్లిక్ చేయండి. ఇలా పైకి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, గ్యారంటీ ఇంటర్వ్యూ కోర్సు, గ్యారంటీగా ఇంటర్వ్యూ అయితే మీకు వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. చూడండి, ఇవన్నీ చదవండి. ఇవన్నీ చదివిన తర్వాత ఇక్కడ మళ్ళీ రెడ్గా థమ్స్ అప్ బటన్ ఉంది కదా, ఈ హ్యాండ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు కంపెనీ కోసం అయితే మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. స్విగ్గీ ఈజ్ ది లార్జెస్ట్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ అనేది. చూడండి, ఇక్కడ చూసారు కదా, దీనికోసం అయితే కంపెనీ కోసం అయితే చెప్తున్నారు. ఇది ఎంఎన్సీ కంపెనీ, నో ప్రాబ్లం, మీరైతే అప్లై అయితే చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర మీరు కూర్చుని అమౌంట్ అయితే సంపాదించవచ్చు. ఈ అవకాశాన్ని అయితే మీరు వదులుకోవద్దు. అసలు ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో ఖాళీగా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇదైతే అప్లై చేయండి. ఇది ఎంఎన్సీ కంపెనీ కాబట్టి మీకు శాలరీ దగ్గర కానీ మనీ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా. తర్వాత ఇక్కడ థమ్స్ అప్ బటన్ ఉంది కదా, ఈ థమ్స్ అప్ బటన్ మీద గ్రీన్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. కంపెనీ కోసం చూసిన తర్వాత ఓకే, నేనైతే క్లిక్ చేశాను. తర్వాత మనకి ఈ కంపెనీ కోసం అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మోర్ అబౌట్ స్విగ్గీ అంటే స్విగ్గీ ది ప్లాట్ఫామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2014, 2014లో అయితే ఈ ప్లాట్ఫామ్ అయితే స్టార్ట్ చేశారండి. స్విగ్గీ ఈజ్ బేస్డ్ ఇన్ బెంగళూరు కంపెనీలో ఉంది. ఇలాగ 500 cities దీనికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, స్విగ్గీ కోసం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. కరెంట్ వాల్యూ 4.9 billion వ్యూస్. ఇవన్నీ చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ గ్రీన్ సింబల్ ఉంది కదా, ఇక్కడ థమ్స్ అప్ బటన్, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్విగ్గీ ఈజ్ హైరింగ్ కస్టమర్ సపోర్ట్ రోల్. ఇన్ దిస్ రోల్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ అండ్ క్వైరీస్ వియా చాట్ అండ్ కోఆర్డినేట్ బిట్వీన్ ది పికప్ అండ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ది స్టోర్స్. అర్థమైంది కదా, నేను ముందు చెప్పాను కదా స్టార్టింగ్లోనే కస్టమర్ సపోర్ట్ రూల్ ఏంటంటే మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ అయితే చేయాలి. వాళ్ళకి డెలివరీ బాయ్స్కి ఎటువంటి పికప్ లొకేషన్ ఏమన్నా రాంగ్ పడినా లేకపోతే అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదురైనా కాల్స్ అయితే మీకు చాటింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఆ చాటింగ్కి మీరు రిప్లై ఇవ్వాలి. ఆ లొకేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం అలాగా
మీరు ఈ జాబ్లో అయితే మీకు ఉంటుంది. మీకు ఫుల్ ట్రైనింగ్ అయితే 15 డేస్ అయితే ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే మీరు పడాల్సిన అవసరం లేదు. మీకు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఫుల్ ట్రైనింగ్ అయితే A to Z అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. ఇలాగ మీరు ఇది చదువుకున్న తర్వాత ఇక్కడ థమ్స్అప్ సింబల్ ఉంది కదా, ఈ థమ్స్అప్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మోర్ అబౌట్ ది జాబ్ కోసం అయితే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. పార్ట్ టైం అండ్ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అంతే. ఫుల్ పార్ట్ టైము చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే ఫుల్ టైము చేసుకోవచ్చు. ఏది రెండు చేసినా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర కూర్చుని మాత్రం మీరు చేయొచ్చు. ఈ అవకాశం ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్విగ్గీ వారు. తర్వాత వర్కింగ్ డేస్ చూడండి, ఇక్కడ వర్కింగ్ డేస్ కూడా మీకు 26 డేస్ ఏ మంత్, అంటే మనకి 26 డేస్ మాత్రమే మనకి వర్కింగ్ డేస్ అయితే ఉన్నాయి. పార్ట్ టైం అయితే 6 అవర్స్ చూడండి. పార్ట్ టైం కూడా 6 PM to 12 PM. ఫుల్ టైం చూసారా, ఫుల్ టైం 8 అవర్స్ రొటేషనల్ షిఫ్ట్. ఏదైతే చదువుకోండి ఇవి పార్ట్ టైము ఫుల్ టైము 8 అవర్స్. తర్వాత చూడండి ఇక్కడ వీక్ ఆఫ్ ఉంది కదా, వీక్ ఆఫ్ మ్యాండేటరీ వర్కింగ్ ఆన్ ఫ్రైడే. అంటే మనకి ఫ్రైడే అన్నది ఫ్రైడే సాటర్డే చూడండి, ఫ్రైడే సాటర్డే అన్నది కొంచెం మనకి సండే ఈ 3 డేస్ అయితే వీక్ ఆఫ్ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ ఆర్డర్స్ అయితే మీకు చూస్తుంటారు, కస్టమర్ బిజినెస్ రన్నింగ్ డే ఈ 3 డేస్, అందుకని ఆ టైంలో వీక్ ఆఫ్ ఇవ్వరంట. ఇది చదవండి. వీక్ డేస్ యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్ వర్క్ రిక్వైర్డ్. అంటే మీకు కావాలనుకుంటే మీరు వాళ్ళని అడగొచ్చు మామూలుగానే. శాలరీ చూడండి, శాలరీ కూడా 6,000 ఫిక్స్డ్ అంటే ఇంక ఫిక్స్ చేశారు. ఇంకా 6,600 ఫిక్స్డ్ పేఅవుట్. ఫుల్ టైంకి అయితే మీకు ఎక్స్ట్రా 14,000 శాలరీ అండ్ ఇన్సెంటివ్ కూడా 15,000 పెర్ఫార్మెన్స్. అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్స్ కూడా ఒక 1,500 అయితే మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ 15,500 అయితే మీకు క్యాష్ అయితే మీకు వస్తుంది ఫుల్ టైంకి అయితే. ఇంట్లో కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అర్థమైందా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. ఓకే. తర్వాత మీరు అన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ సింబల్ ఉంది కదా, గ్రీన్ సింబల్ మీద అయితే ఓకే అండి క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ రోల్ చూడండి, మూవ్ దిస్ సైడ్ బార్ టేక్ అసైన్మెంట్స్ అయితే చేసుకోమంటుంది. మీరు ఇక్కడ గ్రీన్ సింబల్ ఉంది కదా, గ్రీన్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ నుంచి అయితే మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్స్ ఏదైతే టిక్ పెట్టాలన్నది నేను చెప్తాను మీకు, అది మాత్రమే పెట్టండి సరేనా. ఈ అసైన్మెంట్ అన్నది కంప్లీట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఇక్కడ నుంచి అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు ఈ అసైన్మెంట్ అయితే మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే మీకు అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే అటెండ్ అవుతారు. నేను మీకు చెప్తాను నేను ఎలా చేయాలి ఏంటన్నది. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను. ఓకే. ఫస్ట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ మీ వెన్ యూ డాష్ హోమ్ అని ఉంది కదా, ఇది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ 4th ఆప్షన్ ఉంది కదా, విల్ గెట్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి నెక్స్ట్. ఓకే. తర్వాత ఐఎమ్ షూర్ ఐ వుడ్ హ్యావ్ రిగ్రెట్ ఇఫ్ ఐ డాష్ టు టేక్ దిస్ జాబ్. ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు వుడ్ అగ్రీ అయితే మీరు క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ నేనైతే క్లిక్ చేశాను. ఓకే. నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చింది చూసారా, థర్డ్ హ్యావింగ్ డాష్ అబౌట్ యువర్ సజెషన్ ఫర్ ఫ్యూ డేస్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు సపోర్ట్ ది ప్రాజెక్ట్. ఇది ఉంది కదా, ఇదైతే థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. థాట్. ఓకే. తర్వాత నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ డాష్ అవర్ హౌస్. ఇది ఉంది చూసారా, అవర్ హౌస్ ఐఎమ్ ఫైండింగ్, ఇదైతే క్లిక్ చేయండి. ఇన్ ఫైండింగ్ అని ఉంది కదా, థర్డ్ ఆప్షన్ ఇన్ ఫైండింగ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ తర్వాత ఐ డిడిన్ డాష్ లిస్టెన్ టు ఓపెన్ అని ఉంది కదా, ఇది యూస్ టు అయితే క్లిక్ చేయండి. ఓకే. తర్వాత నెక్స్ట్ డిడ్ యూ రిమెంబర్ ది పార్సిల్. ఓకే. ద పోస్ట్ ఫస్ట్ ఆప్షన్ అయితే ఇది 2 పోస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ 2 పోస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐదర్ రాదర్ యూ డాష్ టు మీ లైక్ దట్ ఫ్రంట్ ఆఫ్ ది కస్టమర్స్. ఇది ఉంది కదా చూసారా, ఇదైతే మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. నాట్ స్పీక్. ఓకే. ఇంకా దగ్గరికి వస్తాం. ఇక్కడ ఇంకా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ద హౌస్ విల్ డాష్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ టు బీ సోల్డ్ అయితే క్లిక్ చేయండి మీరు. ఓకే. తర్వాత చూడండి, ఇందులో గ్రామటికల్ మిస్టేక్ అయితే ఉందంట, అది ఐడెంటిఫై అయితే చేయమంటున్నారు. ఆ ఐడెంటిఫై చేసినప్పుడు చూడండి, దెర్ ఈజ్ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. ఇదైతే క్లిక్ చేయండి, సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఇదైతే సెకండ్ ఆప్షన్. ఐఎమ్ వెరీ సర్టన్ దట్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఇన్ ది ఎండ్. ఇదైతే క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఓకే. మనం ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యాం. ఇది కంగ్రాచులేషన్స్ యు ఆర్ నౌ ఎలిజిబుల్ టు మూవ్ ఫార్వర్డ్. మీరు ఇదైతే ముందుకైతే వెళ్ళబోతున్నారు. మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్ అంటే అయిపోయింది కాబట్టి. ఓకే. ఇదైతే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ అయితే అవుతుంది కదా, ప్లీజ్.
ఇక్కడ ఆడియో ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, ఇది ఏంటంటే మనం సరిగ్గా మాట్లాడుతున్నాం, మనం వాయిస్ అన్నది క్లారిటీగా ఉందా లేదా అన్నది వీళ్ళైతే టెస్ట్ చేస్తారు. మనం రికార్డింగ్ అయితే పంపాలి. అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అయితే నొక్కండి. ఓకే, ఇక్కడ పైకి చూసిన తర్వాత ఇక్కడ థమ్స్ అప్లో గ్రీన్ బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అటెన్షన్ ఇఫ్ యూ హ్యావ్ 2 షార్ట్ ఆడియోస్ అసైన్మెంట్స్ అంటే మనకి 2 అసైన్మెంట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. 2 టైమ్స్ అయితే మనం రికార్డ్ చేసి వాళ్ళకి పంపాలి. యూ విల్ బీ షార్ట్ లిస్ట్ ఓన్లీ ఇఫ్ యూ పెర్ఫామ్ వెల్. అర్థమైందా? మీరు సీరియస్గా తీసుకోండి. ఇది చేసినప్పుడు ఆడుతూ పాడుతూ అయితే తీసుకోవద్దు. ఒక రూమ్లోకి వెళ్ళి సైలెంట్గానే మీరు రికార్డింగ్ అయితే చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎన్ష్యూర్ ఇస్ ఎ క్యూట్ ప్లేస్. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు, అంటే సైలెంట్గా ఉండే ప్రదేశంలోకి వెళ్ళి మాట్లాడమని. డు నాట్ స్కిప్ ది స్టెప్స్. ఈ స్టెప్స్ అనేది మీరు స్కిప్ చేయొద్దు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మనకి వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఈ కస్టమర్ సపోర్ట్స్ వాళ్ళు అయితే చూస్తారు. మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. టిక్ మార్క్ అయితే క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రికార్డ్ ఆడియో అని ఉంది కదా, ఇదైతే మీరు ఇక్కడ ఉన్నదైతే మీరు చదవాలి. చూడండి హౌ టు డూ ది ఎక్సెస్, స్క్రోల్ ది డౌన్, హిట్ రికార్డ్, అప్లోడ్ ది రికార్డింగ్. అప్లోడ్ చేయాలంటే రికార్డింగ్. ఇక్కడ రీడ్ అండ్ రికార్డ్ ది ఫాలోయింగ్ అని ఉంది కదా, ఇదైతే మీరు చాలా శ్రద్ధగా అయితే చదవండి. గట్టిగా వచ్చినలాగా నేనైతే చదువుతున్నాను చూడండి. ఇక్కడ ఎలా వచ్చింది కదా, ఎలా అయితే క్లిక్ చేయండి. తర్వాత కూడా ఎలో జాబ్స్ మీడియా అని ఉంది కదా, ఎలో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రికార్డ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రికార్డ్ అయితే అవుతుంది. ఇట్ ఈస్ డ్రామాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్. I will go to the place on Wednesday. The weather is amazing in February. This is an automatic washing machine. Working hard is only way to build a strong career. One should never assume what's going to happen. ఓకే, స్టాప్ అయితే నొక్కేసాను నేను. అయిపోయింది. మీకు కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి వినొచ్చు మీరు. Elected government. I will go to the place on Wednesday. The weather is amazing in February. This is an automatic washing machine. Working hard is only way to build a strong career. One should never assume what. మీరు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ చేసుకోవాలంటే మళ్ళీ చేసుకోవచ్చు ఇది డౌన్లోడ్, లేకపోతే డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు. మళ్ళీ మీకు బాగోకపోతే మళ్ళీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నచ్చింది అనుకోండి, ఇక్కడ అప్లోడ్ అయితే నొక్కండి. ఇక్కడ నచ్చకపోయింది అనుకోండి డిలీట్ అయితే మీరు నొక్కొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను అప్లోడ్ అయితే చేసుకుంటున్నాను. మీకు కరెక్ట్గా రాకపోయింది అనుకోండి మీరు డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ అయితే చేయండి. నేను అప్లోడ్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, అప్లోడింగ్ అయితే అవుతుంది. ఓకే, అప్లోడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. ఇక్కడ మీరు మూవ్ అయితే చేయండి. ఇది స్క్రోల్ పైకి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ థమ్స్ అప్ సింబల్ గ్రీన్ సింబల్ అయితే వస్తుంది. ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ రికార్డింగ్ అయితే మనకి మళ్ళీ చేయాలి. 2 రికార్డింగ్స్ అన్నాడు కదా, మళ్ళీ సేమ్ ఇదైతే పైకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదైతే చదవండి. ఒకసారి మీరు చదువుకోండి ఇది ఏంటన్నది. తర్వాత మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేనైతే చదువుతున్నాను చూడండి. Working as a freelancer is in many ways different from working as an employee. For example, if you are permanently based in the next office or at least in the same building as a person or department to whom you are reporting, it is easy to check back and clarify aspects of the job as you go along. As a freelancer, though you are only your own, and in many cases the client is paying you to get on with the job without bothering him or her. ఓకే, ఇలాగా మనం చెప్పిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి అప్లోడ్ చేసేయండి. నచ్చకపోయింది అనుకోండి మళ్ళీ రికార్డ్ చేయండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయండి. ఓకే, నేను అయితే నాకు నచ్చింది ఇదైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఓకే, అప్లోడ్ అయితే అవుతుంది ఆడియో అన్నది. ఓకే, అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత మీరు ఇలా కిందకి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ ఆన్ దిస్ లింక్ బిలో ఆన్ ది ఫిల్ ది ఫామ్ అని ఉంది కదా, మనకి ఒక గూగుల్ ఫామ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. అందులో మనం డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేసి వాళ్ళకి సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ లింక్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ అని ఓపెన్ అయింది కదా, ఇక్కడ గూగుల్ క్రోమ్ ఇదైతే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, డాక్స్ ఫామ్. ఇందులో మన డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ అయితే ఫిల్ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి కూడా మీరు ఫిల్ చేయండి, నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కూడా, అలాగే మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో ఆ వాట్సాప్ నెంబర్ అయితే కరెక్ట్గా ఫిల్ చేయండి. ఈ నెంబర్కి మీకు
మెసేజ్ అయితే వస్తుంది. ఈ నెంబర్కి మీకు లింక్ అయితే వస్తుంది. ఏంటంటే మనకి ఆఫీస్ లింక్ అయితే, మీ ఇంటర్వ్యూ లింక్ అయితే క్రాక్ చేయడానికి ఆ లింక్ ద్వారానే మీరు ప్రొసీడ్ అవ్వాలి. వాట్సాప్కి అయితే లింక్ వస్తుంది. ఇదైతే కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది మీరు ఇవ్వచ్చు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను సెట్ చేశాను. అలాగే పాస్డ్ 12th క్లాస్ అని ఉంది కదా, ఓకే ఎస్ అయితే పెట్టండి. తర్వాత ఆర్ యూ అబోవ్ 18 years ఓల్డ్, ఒకసారి చూడండి 18 years దాటిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లికబుల్. 18 బిలో ఉన్న వాళ్ళకి అయితే ఈ జాబ్ అయితే అప్లికబుల్ లేదు. అదైతే చూసుకోండి. ఇక్కడ 18 years దాటి ఉంటే ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేయండి. స్పెసిఫై యువర్ ఏజ్, మీ ఏజ్ ఎంత అన్నది మీరు అక్కడ స్పెసిఫై చేయొచ్చు. అక్కడ ఎంత అన్నది ఏజ్ అయితే స్పెసిఫై చేయండి. ఓకే, తర్వాత డూ యూ హ్యావ్ ఆండ్రాయిడ్ ఫోన్, మీకు ఫోన్ ఉందా లేదని అడుగుతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్, ఒక ఎస్ అని అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ మీరు ఏం చెప్తున్నారో అదే అలాగే చేయండి. మీరు ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అని అడుగుతున్నాడు. మీకు ల్యాప్టాప్ లేకపోయినా ఎస్ అని అయితే మీరు పెట్టండి. ఎందుకంటే ల్యాప్టాప్ మీ బయట మీరు OLXలో కానీ ఎందులో అన్నా చూడండి, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ రెంట్ అని నొక్కండి. 3000 నుంచి 4000కి అయితే మనకి చాలా అంటే చాలా దొరుకుతున్నాయి. ఫస్ట్ మనం ఈ జాబ్ని క్రాక్ చేయాలి. క్రాక్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా ఏదో మన ల్యాప్టాప్ రిపేర్ అనో ఏదో అని చెప్తే వాళ్ళు మనకి ల్యాప్టాప్ అయితే ఇస్తారు, కొత్తది ప్రొవైడ్ అయితే చేస్తారు. స్టార్టింగ్ మీరు ల్యాప్టాప్ అనేది మీ ఫ్రెండ్ది కానీ లేకపోతే మీ పక్క వాళ్ళది కానీ లేకపోతే మీరు రెంట్ కన్నా మీరు డెస్క్టాప్ అయితే తెచ్చుకోండి. అందుకని మీరు ఇది ఎస్ అయితే పెట్టండి. లేకపోయినా అప్పుడే మీకు కాల్ లెటర్ అన్నది లింక్ అన్నది వస్తుంది. అందుకని ఎస్ అయితే పెట్టండి. ఇప్పుడు మనకి ల్యాప్టాప్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బయట రెంట్ కన్నా మనం తెచ్చుకోవచ్చు 1 month. తర్వాత రిపేర్ వచ్చిన తర్వాత రిపేర్ అని చెప్తే మనకి కొత్త ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక్కసారి ఆఫర్ లెటర్ అనేది మన చేతికి వస్తే కంపెనీ అనేది మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు అటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఎవర్ కంప్యూటర్ హ్యావ్ వెబ్ క్యామ్ అని అడిగాడు కదా, ఓకే వెబ్ క్యామ్ ఉందని అయితే పెట్టండి. తర్వాత ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ రిటన్ అండ్ వెర్బల్ అని ఉంది కదా, మీరు ఫ్లూయెంట్ కాబట్టి ఇక్కడ ఇదైతే పెట్టండి. బోత్ రిటన్ అండ్ వెర్బల్ ఉంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రిటన్ అని ఉంది కదా, రిటన్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకి స్పెల్ చెక్స్ ఉంటాయి కదా, మనకి ప్లే స్టోర్లోని స్పెల్లింగ్ చెక్స్ కానీ తర్వాత మనం టైప్ చేస్తుంటే స్పెల్ చెక్స్ కానీ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు వాటిని చూసి మీరు చేసుకోవచ్చు. మొబైల్లోని ల్యాప్టాప్లోని కూడా స్పెల్ చెక్స్ అనే అప్లికేషన్స్ అయితే మనకు ఉన్నాయి. మనం క్లిక్ చేయగానే అది మీరు రాంగ్ కరెక్ట్ అనేది మీరు అందులో చూసుకుని మీరు రిటర్న్ అయితే రాయొచ్చు. అది నో ప్రాబ్లము. నో ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని పెడితే మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ అయితే పెడతారు. వేరేది ఏదన్నా మనకి ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. మీరైతే ఇదైతే చెక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ అయితే తర్వాత ల్యాప్టాప్ డెస్క్టాప్ స్పెసిఫికేషన్స్, ఇక్కడ చూడండి స్పెసిఫికేషన్స్కి వచ్చినప్పటికీ ల్యాప్టాప్ 4GB 8GB అని అడుగుతుంది కదా, మీరైతే 4GB అయితే పెట్టండి. మీకు 8GB ఉంటే 8GB పెట్టచ్చు. 4GB అయితే మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి 4GB అయితే పెట్టాను. తర్వాత ల్యాప్టాప్ డెస్క్టాప్ స్టోరేజ్, మీకు స్టోరేజ్ ఎంత ఉందని అడుగుతుంది. మీ ల్యాప్టాప్ మ్యాక్సిమం 500GB అయితే ఉంటుంది. 500 అయితే పెట్టాను. తర్వాత వాట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ డూ యూ హ్యావ్, మొబైల్ డేటా అయితే నేను పెట్టాను. కెన్ యూ వర్క్ ఫ్రమ్ హోమ్ 5 hours ఏ డే, అంటే 5 hours మీరు చేయగలరా లేదా వర్క్ అని అడుగుతున్నారు. ఓకే ఎస్ అయితే మేము పెట్టాను. సిటీ నేమ్ అయితే ఆటోమేటిక్గా మన లొకేషన్ బట్టి డిస్ప్లే అయిపోతుంది. కాకినాడ అయితే పెట్టాను నేను. మీది ఏది సిటీ అయితే ఆ సిటీ అయితే పెట్టండి, మనకు ప్రాబ్లం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే మీరు ఎంటర్ చేయండి. సబ్మిట్ అయితే చేశాను నేను. ఓకే ఎవర్ సబ్మిట్ అయితే వెళ్ళిపోయింది. ఎవర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్. ఓకే నెక్స్ట్ అయితే బ్యాక్ రండి. ఓకే బ్యాక్ వచ్చారు కదా, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ థమ్స్ అప్ బటన్ ఉంది కదా, గ్రీన్ బటన్, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ఎలాగ అనిపించిందో అన్నది రేటింగ్ అయితే ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరీ యూస్ఫుల్ అని ఉంది కదా, తర్వాత ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆన్ ది స్కేల్ 0 to హౌ లైక్లీ రికమెండెడ్ ఏబుల్ టు జాబ్ డూ యువర్ ఫ్రెండ్, అంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా లైక్ చేయడానికి ఎంతగా ఇష్టపడుతున్నారని ఉంది. 10 అయితే క్లిక్ చేయండి, మీ ఇష్టం. ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. ఓకే కంగ్రాట్స్ రాజశేఖర్, నా పేరు అయితే వచ్చింది ఇక్కడ, నేను అప్లై చేశాను కాబట్టి. అండ్ కంప్లీటింగ్ ఆన్ దిస్ కోర్స్ అయితే కంప్లీట్ అయింది. వీ ప్రౌడ్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ అని మనకి అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే తర్వాత మనకి వాట్సాప్కి అయితే లింక్ అయితే వస్తుంది. ఓకే కంగ్రాచులేషన్స్ ఇస్ టైమ్స్ గురుదీక్ష లీవ్ ఏ రిప్లై టు అదర్ ప్రిపేర్ వెల్. ఓకే
ఇప్పుడు ఏంటంటే మనకి చూడండి యూనిట్ స్టడీ అని వస్తుంది కదా. తర్వాత మనకి వాట్సాప్కి అయితే ఒక లింక్ అయితే వస్తుంది. మనం ఫస్ట్ అసైన్మెంట్ అయితే కంప్లీట్ చేసాం. స్టడీ యూనిట్ 1 అని ఉంది కదా, ఇదైతే మనం కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. నేను చెప్పినట్టయితే చేయండి, అని చెప్పినట్టు చేస్తే మీకు కరెక్ట్గా ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా అవుతున్నాయి. అందుకని మీరు ఒకసారి చూడకపోతే ఒకసారి మళ్ళీ చూడండి ఆ అసైన్మెంట్ రాసినప్పుడు. సరేనా, చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా చేయండి. తర్వాత మీకు మన అప్లికేషన్ టీం నుంచి మీకు వాట్సాప్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు ఎగ్జామ్ అయితే రాయాలి. ఆ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మీకు ఆఫర్ లెటర్ అయితే మీకు మెయిల్ చేస్తారు. స్విగ్గీ కంపెనీ వాళ్ళు మీకు మెయిల్ చేసిన తర్వాత మీకు ఒక 15 days ట్రైనింగ్ అయితే ఉంటుంది. దీని మీద ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి అని 15 days ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అమౌంట్ 3000 స్టే ఫండ్ అయితే వాళ్ళు మనకి అయితే ఇస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. స్టే ఫండ్ 3000 ఇవ్వటం అంటే. తర్వాత మీకు శాలరీ అన్నది ఫుల్ టైం అయితే 14,000 శాలరీ అయితే ఉంది. అలాగే 1500 ఇన్సెంటివ్, టోటల్ 15,500 శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు స్విగ్గీ కంపెనీ వాళ్ళు. అలాగే ఫుల్ పార్ట్ టైం అయితే 6,600 రూపీస్ అయితే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందరూ అప్లై చేయండి. నేను చెప్పినట్టు అప్లై చేయండి. ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయండి. నేను చెప్పినట్టు కరెక్ట్గా అవన్నీ ఫాలో అవ్వండి, బేసిక్ మోడల్స్ అన్నీ. సరేనా, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.